బీజేపీ సంచలన నిర్ణయం. ఎంపీ అభ్యర్థి మార్పు. ఎవరా అభ్యర్థి ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. పార్టీ నుంచి నేతల ఫిరాయింపులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకాయి. తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన వెంకటేష్ నేత బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్కు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. సొంతోళ్ళని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వస్తే తనకి ఎంపీ టికెట్ వస్తుందని ఆశగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్కు నేత హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఎమ్మెల్యే వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో గత కొన్ని కాంగ్రెస్ అధిష్టానానికి దూరంగా ఉన్నారు. తనను బుజ్జగించి పనులు కూడా కాంగ్రెస్ పెద్దలు చేయకపోవడంతో భంగపడ్డ ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు వెంకటేష్. ఆ తర్వాత 2019లో బీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆయన కాంగ్రెస్లో చేరారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేరనున్నారు. ఈయన రాజకీయాల్లో రాకముందు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేసేవారు. బీజేపీలో కుంపటి. ఇప్పటికే తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తాజాగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ చేరనున్నారు. అయితే పెద్దపల్లి ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అధిష్టానం కూడా పెద్దపల్లి టికెట్ వెంకటేష్కు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వెంకటేష్ నేత చేరికతో బీజేపీ అధిష్టానం ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తుందని జరుగుతున్న ప్రచారంలో బీజేపీలో కుంపటి పట్టినట్లు అయింది. అయితే పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలంటే అమిత్ షా టీం రిపోర్ట్ను ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రచారంలో శ్రీనివాస్ వెనకబడ్డారన్న హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవేళ వెంకటేష్కు బీజేపీ టికెట్ కేటాయిస్తే గోమాస శ్రీనివాస్ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సింది.